డిసెంబర్ 26 విశాఖ సాగర్ తీరంలో తలపెట్టనున్న రంగనాడు కార్యక్రమానికి అయితే విశేష ఆదరణ లభిస్తుందని చెప్పవచ్చు. అయితే ఈరోజు మేఘాలయ హోటల్లో ఎవరైతే దాని నిర్వాహకులు ఉన్నారో గాది బాలాజీ కూడా పోస్టర్ ఆవిష్కరణ అయితే చేశారు. వందలాది మందికి అయితే చాలామంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ప్రస్తుతం అసలు ఈ కార్యక్రమానికి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, దీని యొక్క ఎజెండా ఏంటంటే తెలుసుకుని ప్రతి చెప్పండి. అంటే మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు పెడుతూ ఉన్నారు, కానీ మొదటిసారి రంగనాడు అనే పేరుతో ముందుకు వస్తున్నారు. దీని వెనకున్న ప్రధాన ఎజెండా ఏంటి? దీనిలో ఎజెండా అనేది ఆ రోజున వేదిక మీద చెప్తాము. ముఖ్యంగా మీ ట్రూత్ మీడియా ద్వారా చెప్పదలసింది ఏంటంటే డిసెంబర్ 26 రంగనాడు మహాసభ. ఇది ఆల్రెడీ మేమంతా మా రాధా రంగా రాయల్ అసోసియేషన్ నుంచి ఒకసారి మొత్తం రాష్ట్ర పర్యటన అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ అందరికి వెళ్ళి కలవడం కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా జరుగుతుంది. మీ మీడియా ద్వారా ఏం చెప్పేదంటే 26 అనేది రంగనాడు మహాసభ అనేది భారీ విజయం కావాలని చెప్పి మీ మీడియా ద్వారా కోరుతున్నాం. రంగా గారి అభిమానులందరికీ మేము ప్రతి రంగా గారి అభిమానికి కూడా మేము వెళ్ళి ఆయన కలవడం కొంతమంది జరిగింది, కలవకుండా కొంతమంది ఫోన్లో మాట్లాడటం కూడా జరుగుతుంది. సో మేము అందరికీ మా రెస్పాన్సిబిలిటీ ప్రకారం మాకు అందరు ఎవరి రంగా గారి అభిమానుల్ని కనెక్ట్ చేస్తే చాలని చెప్పేసి ఆల్రెడీ మేము ఆ పనిలో ఉన్నాం. అంటే మీరు రంగా గారి పేరు పైన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా రంగా గారి వారసులు అయితే కనిపించట్లేదు. వీళ్ళందరూ ఈసారి వారందరూ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇన్ని సంవత్సరాల చరిత్రలో అంటే మేము రంగా గారు చనిపోయిన 37 సంవత్సరాల చరిత్రలో ఈ రోజు కూడా వంగవీటి కుటుంబం అనేది ఒక వేదిక మీద ఎప్పుడు రాలేదు. ఇది ఫస్ట్ టైం. ఇది రేపు 26న వంగవీటి కుటుంబం అంతా ఒక వేదిక మీద రాబోతుంది. అంటే దీని వెనక రాజకీయ ఎజెండా కూడా ఉందనే విమర్శలు అయితే వస్తా ఉన్నాయి, ఏం సమాధానం? మీరు చెప్తున్నాగా విమర్శలు అనేది దీని ఎటువంటిది నో పొలిటికల్ నో రిలీజియన్, ఓన్లీ రంగనాడు, అంతే, ప్యూర్లీ రంగనాడు. అంటే ఈసారి మహిళకి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టున్నారు. వాళ్ళే ముందు నడిపిస్తున్నారు. చూసారు కదా మీరు, ఇప్పుడు పోస్టర్ లాంచ్ కానీ ఒక ముస్లిం, ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళే మహిళలే ముందు నుంచి నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమం సంబంధించి మీరు ఇప్పుడు గ్రామాలకు వెళ్తూ ఉన్నారు కదా సార్, అక్కడ ఆదరణ ఎలా ఉంది ప్రజల నుంచి? మాకేంటంటే రంగా గారికి ఈ ఉత్తరాంధ్ర పర్యటన చేస్తే రంగా గారికి ఎంత అభిమానం ఉంది ఇటుపక్క ఉత్తరాంధ్ర అనేది నాకు తెలియదు. వాళ్ళు మాట్లాడే మాటకి నిజంగా మాకే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. రంగా గారు అంటే అంత అభిమానం ఉంది ఉత్తరాంధ్ర ప్రజలందరికీ. కృష్ణా జిల్లాకి వీఎంఆర్ పేరు పెట్టాలని ఇదివరకు అనేక వినతి పత్రాలు ఇచ్చారు కదా, రంగనాడు నుంచి ఏమైనా అల్టిమేట్ జారీ చేసే అవకాశం? రాష్ట్రంలో రాధా రంగా రాయల్ అసోసియేషన్ నుంచే కృష్ణా జిల్లాకి పేరు పెట్టాలని ప్రతి జిల్లాల్లో కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి జిల్లాలో కూడా మేము అందరం కలుపుకోవడం జరిగింది. అదేవిధంగా మాకున్న 10 పాయింట్స్ ఎజెండాలో ఫస్ట్ పాయింట్ అనేది కృష్ణా జిల్లాకి వంగవీటి రంగా గారు పేరు పెట్టాలని చెప్పేసి మా డిమాండ్. మీరు లాస్ట్ టైం నిర్వహించిన కాపునాడు సంబంధించి కొన్ని కుట్రకోణాలు కూడా బయటపడిన పరిస్థితి ఉంది, మిమ్మల్ని ఆ సమయంలో ఒంటరి చేసిన పరిస్థితి. ఈసారి అటువంటి కుట్రకోణాలు ఏ విధంగా తిప్పుకొట్టే అవకాశం? మంచి క్వశ్చన్ ఇది. లాస్ట్ టైం నన్ను కాపునాడు ఒక మీటింగ్ పెడితే చాలామంది కుట్రలు చేశారు. నన్ను ఏంటి వస్తున్నా అని చెప్పి 5ంటికి వస్తున్నాను, 4ంటికి వస్తున్నా, ఏది మీటింగ్ రోజున వాళ్ళందరూ చెప్తున్నా. రాజకీయం చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుందో మీరు రేపు 26 చూద్దరు కానీ కంగారు పడకండి. ఈసారి వాళ్ళందరికీ ఇన్విటేషన్ లెటర్స్ పంపించారు. కంపల్సరీ పిలుస్తానే. మీకు ఒకటే చెప్తున్నా, రంగా గారిని వాడుకున్నోడు, రంగా గారి విగ్రహాల దగ్గర దండలేసినోడు, పూనకాలు వచ్చినట్టు ఒక్కొక్కడు తొడగొట్టినోడికి అందరికీ ఇన్విటేషన్ ఇస్తా. నేను ఒకటే చెప్తున్నా, ఇంకోసారి కార్యక్రమానికి చెప్తున్నాను, నో పొలిటికల్ నో రిలీజియన్. ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తాయి కార్యక్రమానికి. వచ్చినోడు నిజంగా రంగా గారి అభిమాని, రానోడు దొంగ అని చెప్పి ప్రూవ్ అయిపోద్ది. మరి క్వశ్చన్ అంటే ఈ కార్యక్రమం సంబంధించి మీరు ప్రాంతాలు, పార్టీలు, కుల మతానికి అతీతంగా చేస్తున్నామని చెప్తున్నారు, కానీ కాపులకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మరొక విమర్శ. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇందాక చూసారు కదండి పోస్టర్ లాంచ్లో, మన విజయవాడలో కూడా పోస్టర్ లాంచ్ జరిగింది. ఆ రోజు కూడా అంటే ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాలను కూడా మేము కలుపుతున్నాం. దయచేసి ఈ గాసిప్ అనేది కొంచెం పక్కన పెట్టండి. రంగానాడు అన్ని కులాల కలయిక రంగానాడు కార్యక్రమం. జనసేన అధినేతకి ఆహ్వానం అందించే అవకాశం ఉంది మీకు. ఫస్ట్ నవంబర్ 3వ తారీఖున ఎప్పుడైతే మేము ప్రోగ్రామ్ చేద్దామన్నప్పుడు మేము పెట్టామో ఫస్ట్ అపాయింట్మెంట్ మేము పవన్ కళ్యాణ్ గారిని అడిగాం. ఎందుకంటే లాస్ట్ టైం మేము చేసిన మహాసభ కార్యక్రమం, కాపునాడు కార్యక్రమానికి ఫస్ట్ మేము కలిసిందే మమ్మల్ని పిలిపించుకుని పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడి ఏంటి ఇదంతా అని అడిగితే, అన్న ఇలా చేస్తున్నాం, మీ పెద్దన పాత్ర పోషించమన్నారు కాబట్టి మేము పెద్దన పాత్ర పోషిస్తానికి స్టార్ట్ అయ్యాము. మీరు ఒక లైన్ ఇస్తే దాని ప్రకారం వెళ్తామని చెప్పా. ఆ రోజు ఆయన ఒకటే చెప్పారు, రాజ్యాధికారం లేని కులాలందరూ రాజ్యాధికారం చేయడమే లైన్, దీన్ని పెట్టి వెళ్ళిపోన్నాడు. అదే ఇది 2.0. అది డిసెంబర్ 26ని సాయంత్రం 4 గంటలకు విశాఖ బీచ్ రోడ్లో కార్యక్రమం పెడుతున్నారు కదా. ఇప్పటికే చాలా లక్షలాది మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అనుమతులు తీసుకున్నారు. వచ్చిన వారికి ఎటువంటి సెక్యూరిటీస్ ఏర్పాటు చేస్తారు? ఆల్రెడీ ఒకసారి మాకు మా అన్నలు అందరూ సీఎం సిపి గారిని కలిశారు. సో మళ్ళీ కూడా మేము రేపు మళ్ళీ సిపి గారిని కలవబోతుంది జరుగుతుంది. మొత్తం వివరంగా చెప్పి దాన్ని అవి ఏ రకంగా ముందుకెళ్ళమంటే ఆ రకంగా ముందుకెళ్తాం. ఫైనల్గా ఎటువంటి పిలుపునివ్వబోతున్నారు సార్ ఈ కార్యక్రమం సంబంధించి పెద్దలకు? ఈసారి రంగా గారికి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో కూడా అన్ని కులాల్లో కూడా బలంగా ఉంది. సో ఏంటంటే ఈసారి మనం అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రంగా గారికి గన్ ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాం. 2017 నుంచి ఈ రాధా రంగా రాయల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో
ఈ విశాఖపట్నం కేంద్రంగా అనేక సందర్భాల్లో రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో షాదీఖానాలో కానివ్వండి, ఎంఈపీ ఆర్ట్స్ కాలేజీలో కానివ్వండి, ఇప్పుడు 2025లో బీచ్ రోడ్లో కాళీమాత గుడి ఎదురుగా సముద్రం ఉప్పొంగేలా, కెరటాలు ఉప్పొంగేలా ఆ విధంగా లక్షలాది జనంతో ఈ రంగానాడు అనే కార్యక్రమం చేయబోతున్నాం. దీనికి వేలాదిగా అనేక జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. విశాఖపట్నం నుంచి లక్షలాది జనం హాజరు కాబోతున్నారు. ఈ యొక్క రంగానాడు కార్యక్రమాన్ని 1988లో రంగా గారి మరణానంతరం ఇప్పటి వరకు రంగా గారి పేరు మీద ఎటువంటి కార్యక్రమం చేయలేదు. ఇది విశాఖపట్నం కేంద్రంగా జరగడం వల్ల ఆ కుటుంబంతో వంగవీటి శంతన గారు కానివ్వండి, వంగవీటి ఆశాకిరణ్ గారు కానివ్వండి, ఆ కుటుంబ రాధా గారు కానివ్వండి, అందరూ ఒకే ఏకదాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నాం. ఈ కార్యక్రమం అనంతరం ఒక రాధా రంగా మిత్రమండలి ఏదైతే ఉందో పూర్తిగా రాష్ట్రం మొత్తంగా ఒక ఏకదాటి మీద తీసుకొచ్చి రంగా గారు అనుచరులు అన్ని పార్టీల్లో, అన్ని మతాల్లో, అన్ని కులాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్క ఏకం చేసి ఇదొక బలమైన ఆర్గనైజేషన్ ప్రతి అనుచరులకి, కార్యకర్తలకి ఉంటుందని చూపించడానికి ఈ యొక్క రంగానాడు కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి. అంటే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు కదా, గత 5 ఏళ్ళుగా. ఈ సంవత్సరం అసలు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? సుమారుగా 1,00,000 పైకి జనం ఈ రంగానాడు కార్యక్రమానికి హాజరయ్యి ఘన విజయం సాధించే విధంగా మేము ప్రణాళిక రచిస్తున్నాం. దాదాపుగా 2 నెలలుగా తీవ్ర విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాం. విజయవాడలో పోస్టర్ లాంచ్కి ఆ కుటుంబం మొత్తాన్ని వేదిక మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. అంటే ఈ వచ్చే అవకాశం ఏమన్నా? మొట్టమొదటి ఆహ్వానం రంగా గారి అబ్బాయి రాధా గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి గారికి ఇవ్వడం జరిగింది, శంతన్ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం అందరినీ ఏకదాటి మీద తీసుకురావడంలో మీరు గతంలో విజయవాడ నవోటల కార్యక్రమం ఆ కుటుంబం అంతా ఏకదాటి మీద తీసుకొచ్చి పోస్టర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఆ కుటుంబం మొత్తం ర్యాలీగా ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి విజయవాడలో బయలుదేరి ఈవినింగ్ 4 o'clock మన సభా ప్రాంగణం చేరుకోబోతున్నారు. గాది బాలాజీ తమ్ముడు గారికి ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరంలో చేస్తున్నారని కొంతమంది మీడియా సోదరులు చాలామంది ఏదేదో అడుగుతున్నారు. అవన్నీ కాదండి. ఈ రోజే కాదు, ఆ రోజే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతి ఒక్క కార్యక్రమం వంగవీటి మోహన్ రంగా గారి కుటుంబం కోసం కానీ ఇంకా ఏ ఒక్కటైనా కూడా ఆయన తలంపుల్లో పెట్టుతూ చేస్తూనే ఉన్నారు. ఇది రాజకీయం కాదండి. రాజకీయం కాకుండా, అతీతంగా కాకుండా, కులాల పేరు కానీ రాజకీయంగా కానీ భవిష్యత్తు ముందు ఏ చేయాలి, ఎలా జరిపించాలనేది నడవడిక మీదే గాది బాలాజీ గారు ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టారు. మాకైతే 2 రాష్ట్రాల నుంచి పిలిచారండి. 2 రాష్ట్రాల నుంచి కూడా కనీసం మాకు 1,00,000 మంది పైగా వస్తారని మాకు నమ్మకంతో మొత్తం జనాలు మొత్తం రెడీ అయి ఉన్నాము. ఈ విషయంలోనైతే మాత్రం తగ్గలేదు, తగ్గం కూడా. మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చారండి. అలాగే గాది బాలాజీ గారు కూడా మమ్మల్ని ఈరోజు మాది 13వ వార్డు కాలనీ నుంచి మధ్య రమణి, నేను మహిళా అధ్యక్షులుగా కూడా చేస్తున్నాను. ఈ కాప్ కమ్యూనిటీలోనో ఇదివరకు చైర్మన్ ఉండేటప్పుడు కూడా మేము చాలా కష్టపడి తిరుగున్నాము. అలాగే గాది బాలాజీ తమ్ముడు ప్రతి దాంట్లో మమ్మల్ని పిలవటము, కలిపికెళ్ళటం అన్నింటిలో కూడా ఫస్ట్లో మమ్మల్ని పెట్టుకున్నారు. మహిళలు అందరం ఏకమై మేము అందరం వచ్చాం. చాలామంది ఉన్నారండి మహిళలందరూ. బాగా చేస్తున్నాం కార్యక్రమం. ఈ తలంపు అయితే మాత్రం ఈరోజు గాది బాలాజీ తమ్ముడు గారు పెట్టడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ విషయం మేరకై మేము ఎక్కడికైనా వెళ్ళేటట్టుగా రెడీగా ఉన్నామండి. మీరు చెప్పండి అసలు రంగనాడు యొక్క ప్రధాన ఎజెండా ఏంటి? అసలు ఈ కార్యక్రమం దేనికోసం? రంగనాడు ప్రధాన ఎజెండా ఏంటంటే వంగవీటి రంగా గారు ఒక వ్యక్తి కాదు, దాంతోపాటు ఒక కులానికి కానీ ఒక ప్రాంతానికి కానీ చెందిన వ్యక్తి కాదు. వంగవీటి రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాలకు ఆరాధ్య దైవం. ఒక పేదవాడికి కష్టం వస్తే అర్ధరాత్రి అపరాత్రి ముందులో ఆదుకున్నవాడు వంగవీటి రంగా. అందుకే అతను చరిత్రలో చిరస్మరణీయుడు, అందరూ మా గుండెల్లో దేవుడు అయ్యాడు. ఈ కార్యక్రమానికి అసలు ఎన్ని లక్షల మంది వస్తున్నారని? ఈ కార్యక్రమం డిసెంబర్ 26, 2025 విశాఖ నడి ఒడ్డున సముద్ర తీరాన అంగరంగ వైభవంగా ఎప్పుడూ ఎక్కడా జరగనటువంటి ఒక పెద్ద భారీ బహిరంగ సభ అతని వర్ధంతి శుభ సందర్భంగా ఏర్పాటు చేయమైనది. అలాగే ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో వంగవీటి పేరు మీద ఎన్నో సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగానే మా 6వ ప్రాంతంలో 9, 10, 11, 12, 13 వార్డులు కలిపి ప్రజలంతా కలిసి సంయుక్త రాధా రంగా కాపు సేవా సంఘం ఏర్పాటు చేశాం. ఆ యొక్క సంఘానికి నేను ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్నాను.
ఈ యొక్క కార్యక్రమానికి మాదే కాకుండా ఈ 2 రాష్ట్రాల్లో ప్రతి వాడన ప్రతి ఊరున రంగా పేరు మీద విగ్రహాలు అయితేనేమి సంఘాలు అయితేనేమి ఎన్నో నెలకొన్నాయి. వాటిని బాసటగా నిల్చొని డిసెంబర్ 26, 2020 జరిగే ఈ యొక్క భారీ వర్ధంతి మహాసభకి ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి జయప్రదం చేసి ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ జరగనటువంటి భారీ బహిరంగ సభ కూడా జరుగుతున్నది. ఈ యొక్క వంగవీటి రంగా గారు ఏ ఒక్క వ్యక్తికి, ఏ కులానికి, మతానికి వ్యక్తి కాదు. అతను బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి, అందరివాడు, అణగారిన వర్గాలకు ఆరాధ్య దైవం. ఈ యొక్క రంగా గారి యొక్క 26 వర్ధంతి డిసెంబర్ 26 ఏదైతే జరుగుతుందో వర్ధంతి కార్యక్రమం చాలా అంగరంగ వైపు జరుగుతుంది అనుకున్నాం. సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు జనం వచ్చి ఈ యొక్క రంగా అంటే ఏంటో ఈ యొక్క 2 రాష్ట్రాలకి మరొకసారి సముద్రం ఉప్పెంగేలాగా పీన ఈడిందనేలాగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.